వేసవి కాలం ప్రారంభం కాకముందే సాగు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవటం, చెరువులు కుంటలలో రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలం రాకముందే గ్రామీణ ప్రాంతాల్లో నీటి కష్టాలు ఇలా ఉంటే వేసవి కాలంలో ప్రారంభమయ్యాక ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని ఇటు అన్నదాతలు అటు మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఏం ప్రాబ్లం? సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో వేసవికాలం రాకముందే సాగు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన వెంకటేష్, రాజయ్య అనే రైతులు వరి పంటకు నీళ్లు లేకపోవడంతో రంగుమారి ఎండిపోయే దశకు చేరుకున్నట్టు తెలిపారు. తాళపున, తపస్పల్లి రిజర్వాయర్ ఉన్న వరి పంట ఎండిపోతుంది. పంట కాపాడుకునే పరిస్థితులలో 2,000 నుంచి 3,000 రూపాయల వరకు డబ్బులు చెల్లించి వాటర్ ట్యాంకర్ తో వరి పంటలను తడుపుతున్నారు రైతులు. ఈ ప్రాంత 4 మండలాల్లో నీటి కష్టాలు మొదలవ్వడంతో స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి నీటిపారుదల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నీటి కష్టాలు తీర్చే దిశగా అడుగులు వేయకపోవడంతో ఈ ప్రాంత రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. మీరు ఎందుకు వస్తున్నారా? మీకు తాగడానికి ఒక బిందె అంటే ఇస్తాం మేము, కనీసము ఇంతగానం మోస్తే మేము ఏడుకెళ్ళి తీసుకురావాలి అని చెప్తున్నారు వాళ్ళు. ఇట మస్తు భూత మాటలు చెప్తున్నారు వాళ్ళు. నీళ్లు మోస్తున్నాం 10 రోజులు 20 రోజులు అవుతుంది సార్. వీళ్ళు ఏమి ఇస్తారు సార్? పొలంలో నీళ్ళు ఉన్నాయా సార్? నీళ్ళే లేవు అసలు వీళ్ళ పొలంలో అయితే. అంతే సార్, మాకు నీళ్ళు వచ్చినట్టు చేయరు సార్. మాకు మల్లెరాజు సార్ వచ్చి నాకు కొట్టలేరు అంటారు. ఇప్పుడు పట్టించుకుని మాకు ఎవరు లేడు. ఇప్పుడు మాకు ఎవరు పట్టించుకోవాలి? మాకు పరిస్థితి ఏంది? ఇది 10-15 రోజులు అయిపోయింది. మనకు నీళ్ళు లేక వాటర్ లేక చస్తారు. పొలాల పండి తిరుగుతాం. ఇక పిల్లలు పట్టుకొని పిల్లలను తీసుకొని పొలాల్లో అక్కడ వాడతారు. పిల్లలు తీసుకొని భార్యలు తీసుకొని ఇట్లా పండ్ల మీద తెచ్చుకుంటారు నీళ్ళు మేము. పరిస్థితి చూడరు మీరు సార్, ఎక్కడ ఉన్నారు, ఏడున్నారు, ఏందో వచ్చి చూసి మాకు తయారీ ఇచ్చి. చేర్యాల మండలం కాసే గుడిసెల గ్రామంలో గత వారం రోజులుగా బోరు మోటారు పాడు కావడంతో ఇంటి అవసరాల కోసం నీరు లేక స్థానికంగా ఉన్న వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుని అవసరాలకు వాడుకుంటున్నారు మహిళలు. గ్రామ పంచాయతీ అధికారుల దృష్టిని నీటి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మరో 10 రోజులలో వేసవి కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో తపస్పల్లి రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసి 4 మండలాల ప్రజలకు సాగు తాగునీటి కష్టాలు తీర్చాలని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని, నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు. మాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువులు కుంటలు బాగా నింపి అలుగులు వెళ్ళి బోర్లు జర పుల్లు పోసి పొలాలు వారేది. ఇప్పుడు పోయిన సంవత్సరము 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలన్నర పొలం ఎండిపోయింది. మొత్తము గోల్రక అమ్మేసుకున్నాము. పోయిన సంవత్సరము పెట్టుబడులన్నీ మీద పడ్డాయి, అప్పులపాలైనాము. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కొద్దిగా అలుగులు నింపి కొద్దిగా చెరువులు కుంటలు నింపితే ఇక్కడ మాకు కొద్దిగా మా పొలం పక్కన ఒక చెరువు ఉండేది, అది నింపి అలుగులు వెళ్తే కొద్దిగా బోర్లు కలుపుకొని మళ్ళీ వాడతాయని చెప్పి మళ్ళీ అదే ధైర్యంతో వరి పంట వేసినాము. మళ్ళీ అదే నెలలో పోయిన నెలలో ఒక సంవత్సరం, పోయిన సంవత్సరంలోనే ఒక నెల ముందు ఎండిపోయింది. ఇప్పుడేమో ఇంకో నెల ముందే ఇంకా వెనకకు తట్టి ఉన్న పొలం ఎండిపోనికి వచ్చింది. ఇప్పుడు ఒక ట్రిప్కి వచ్చి 2,000 నుంచి 3,000 పెట్టి ఒక ట్రిప్పు నీళ్ళు తీసుకొచ్చి పోతున్నాం మేము. ఇది పోస్తే ఈ పారి పండదా తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు రాజులు అవుతారు అని చెప్పి అది ఇది అని చెప్పి అన్నీ నమ్మి చెక్ చేశారు. రైతు భరోసా అన్నారు, అది లేదు ఇది లేదు. కేసీఆర్ ప్రభుత్వంలోనైతే కొద్దిగా వాటర్ అనేది ఉండే ఇంత ఇబ్బందులు అయితే మేము ఏనాడు వాళ్ళలేదు. ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదన్నా ఉంటే కొద్దిగా సహకరిస్తారని చెప్పి మాకు ఇక్కడ ఈ గత 10 సంవత్సరాలలోనైతే ఇంత ఇబ్బందులు వాళ్ళలేదు. పక్కన కుంటలకి వెళ్ళి ఆ మోటార్లు ఈ మోటార్లు వేసి పారించుకున్నాం. ఇప్పుడైతే అవి లేవు ఇవి లేవు, మొత్తం చెరువులు ఎండిపోయినాయి. ఇక్కడ వాటర్ అనేది లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాకు దగ్గర 100 ఎకరాల దాకా ఉంటుంది. ఇటు సైడ్ ఒక చెరువు కుంట లేదు, ఒక కాలువ లేదు. అప్పుడు ఉన్న చెరువులను నింపితే అందులోకి పైపులు వేసుకునేది. ఇప్పుడైతే అవి లేవు ఇవి లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది పరిస్థితి మాది.